I hope you're doing great. I'm also doing well by God's grace. మీరందరూ ఇంట్లో క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆల్రైట్ పిల్లలు. సో లెట్స్ స్టార్ట్ అవర్ సండే స్కూల్ టుడే. సో ఇవాళ ఏం సండే అబ్బా? అక్టోబర్లో ఎన్నో సండే ఇవాళ? లాస్ట్ సండే కదా. సో we will all start our Sunday school with the word of prayer. మనం చెప్దాము, ఏసయ్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొటెక్టింగ్ us all through these weeks in October and protecting us all the 9 months and bringing us to the last Sunday of the 10th month in the year కదా. సో మనం అందరం కూడా త్వరగా చేతులు జోడించి కళ్ళు మూసుకొని we will all say thank you Lord for this day and thank you for keeping us safe అని చెప్దాం. ఓకేనా? Everyone join your hands, close your eyes. స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాము. ఏసయ్య ప్రభా, మాకు మంచి సమయం ఇచ్చినందుకు మీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సజీవ లెక్కలో ఉంచి ప్రభా ఇంకొక డేని చూసే ఈ భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. దాన్ని బట్టి మీకే వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏసయ్య ఈ డే సండే స్కూల్ అందరినీ కూడా మీ చేతిలోకి అప్పగిస్తున్నాం తండ్రి. స్టోరీ టైంలో, సాంగ్ టైంలో, కంఠద వాక్యం టైంలో మీరే మాకు తోడుగా నీడగా నడిపిస్తారని నమ్ముకొనిచ్చు ఏసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Okay, how many of you are happy today? Yeah, are you happy? I know that this is virtual Sunday school. You can't, see me in person and I can't see you all in person. Kani, we are still connected kada. Virtual ga manam connected unnam. So andaru happy unna vallandaru okasari oh yes antara. Yeah, together at the count of 3. 1 2 3. Oh yes. Cool, great. So ivala manam Sunday school start cheskundam with a song again. న్యూ సాంగ్. సో ఇది ఒకసారి లాంగ్ బ్యాక్ మనం సండే స్కూల్లో పాడామన్నమాట. గుర్తున్న వాళ్ళు నాతో పాడొచ్చు, లేని వాళ్ళు వి విల్ లెర్న్ ఇట్ టుగెదర్ టుడే అగైన్. సరేనా? ఒకసారి నేను పాడతాను, అందరూ ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. వెరీ గుడ్. జాగ్రత్తగా విన్న తర్వాత ఒకసారి నా వెనుక మాటలు రిపీట్ చేసి తర్వాత అందరం కలిసి పాట పాడతాం. ఓకే, షాల్ వి స్టార్ట్? ఎస్. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసు రాజు. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసు రాజు. సుందరమైన నగరం, రత్నాల రాసుల పరమపురం. సుందరమైన నగరం, రత్నాల రాసుల పరమపురం. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసు రాజు. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసు రాజు. ఆకలి లేని నగరం, చీకటి కానని పరమపురం. ఆకలి లేని నగరం, చీకటి కానని పరమపురం. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసు రాజు. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసు రాజు. అంతే. ఓకే, ఎట్లుంది పిల్లలు పాటలు? చాలా బాగుంది కదా పాట. ఓకే, ఇట్స్ వెరీ వెరీ సింపుల్ సాంగ్ కూడా అనమాట. సో త్వరగా మనము నేర్చుకుందాం ఈ పాటలు. ఓకే, ఒక్కసారి నా వెనుక మాటలు రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ లైన్, బంగారు నగరిలో నా కొరకు ఇల్లు. చెప్పండి అందరూ. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసు రాజు. చెప్దామా? కట్టెను నా యేసు రాజు. వన్ మోర్ టైం. ఓకే, బంగారు నగరిలో నా కొరకు ఇల్లు. టుగెదర్. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసు రాజు. మీరు చెప్తారా? కట్టెను నా యేసు రాజు. ఓకే, దాని తర్వాత సుందరమైన నగరం, రత్నాల రాసుల పరమపురం. ఓకే, సుందరమైన నగరం, రత్నాల రాసుల పరమపురం. ఓకే, ఇదేంటి? ఫస్ట్ వర్స్ అనమాట. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసు రాజు. సుందరమైన నగరం,
రత్నాల రాసుల పరమపురం. ఓకే, ఇది ఫస్ట్. దాని తర్వాత ఏంటంటే ఆకలి లేని నగరం. పాడతారు ఒకసారి, ఆకలి లేని నగరం. ఓకే, దాని తర్వాత చీకటి కానని పరమపురం. మళ్ళీ ఒకసారి, ఆకలి లేని నగరం, చీకటి కానని పరమపురం. ఓకే, తర్వాత నీవును యేసుని అంగీకరించిన. ఓకే, ఇది లాస్ట్ అనమాట. నీవును యేసుని అంగీకరించిన కట్టును నీకును ఇల్లు. ఓకే, నీవును యేసుని అంగీకరించిన కట్టును నీకును ఇల్లు. పాడదామా ఒకసారి? చాలా సింపుల్. ఒక్కసారి నేను స్లోగా పాడతాను, నాతో పాటు స్లోగా యాక్షన్స్ చేసుకుంటూ పాడడానికి ట్రై చేయండి. ఓకే, షల్ వి స్టార్ట్? బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు. టుగెదర్. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు. సుందరమైన నగరం, రత్నాల రాసుల పరమపురం. సుందరమైన నగరం, రత్నాల రాసుల పరమపురం. మళ్ళీ ఒకసారి, బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు. వన్ మోర్ టైం. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు. ఆకలి లేని నగరం, చీకటి కానని పరమపురం. టుగెదర్. ఆకలి లేని నగరం, చీకటి కానని పరమపురం. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు. నీవును యేసుని అంగీకరించిన కట్టును నీకును ఇల్లు. టుగెదర్. నీవును యేసుని అంగీకరించిన కట్టును నీకును ఇల్లు. ఆకలి లేని నగరం, చీకటి కానని పరమపురం. ఆకలి లేని నగరం, చీకటి కానని పరమపురం. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు. ఓకే, మళ్ళీ ఒకసారి హ్యాపీగా ఉన్న వాళ్ళందరం ఓఎస్ చెప్దామా? Oh yes, so that was a beautiful song కదా పిల్లలు. ఓకే, we will learn it again స్లోగా మెల్లిగా. మళ్ళీ మనము నెక్స్ట్ టైం కలుసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఈ పాట పాడడానికి మనం ట్రై చేద్దాము. బట్ అంటిల్ దెన్ యూ కెన్ కీప్ వాచింగ్ దిస్ వీడియో, కీప్ డూయింగ్ ద యాక్షన్స్ అండ్ ట్రై టు లెర్న్ దిస్ సాంగ్. సరేనా? ఇప్పుడు మనం ఏం చేసాము? వాట్ టైమ్ ఇస్ ఇట్ నౌ? స్టోరీ టైం కదా. ఓకే, లెట్స్ గెట్ స్ట్రేట్ ఇన్ టు ద స్టోరీ. ఓకే, స్టోరీ స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం స్టోరీ విందాం పిల్లలు. ఓకేనా? సో కెన్ వి ఆల్ జాయిన్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ అవర్ ఐస్ రియల్ క్విక్. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ఎస్ఐ తండ్రి ప్రభా, మరి ఇప్పుడు స్టోరీ వింటుండగా స్టోరీ టైంని మీరే బ్లెస్ చేయండి ప్రభా. మరి ఏ స్టోరీ గురించి అయితే మేము నేర్చుకోబోతున్నామో, వినబోతున్నామో నానేస్తానే, దాని ద్వారా మీరు మాతో మాట్లాడండి నానేస్తానే. మరి మా లైఫ్ని కూడా తనే మేము చేంజ్ చేసుకున్న మీరే సాయం చేయండి. ఈ సమయాన్ని మీరే బ్లెస్ చేశారని నమ్మొచ్చు. ఏసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ టైం పిల్లలు. ఓకే, సో లాస్ట్ సండే అక్క వాళ్ళు చెప్పిన స్టోరీ మెమరీ వర్స్ అందరికీ గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ లేకపోతే జస్ట్ లైక్ హౌ యూ మెయింటైన్ అ నోట్ బుక్ ఇన్ ద సండే స్కూల్, ఐ వుడ్ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఇంట్లో కూడా మీరు ఒక మంచి బుక్, ఒక పెన్సిల్, ఒక బైబిల్ తీసుకొని నోట్స్ రాసుకొని కమ్ డౌన్ అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ డ్యూరింగ్ ద సండే స్కూల్ టైం. ఓకే, సో లెట్స్ నాట్ గెట్ అవే ఫ్రమ్ దిస్ హ్యాబిట్. ఈ అలవాటుని మనము ఇలాగే కంటిన్యూ చేసుకుందాం. అయితే ఇవాళ స్టోరీకి మనం వెళ్దాం పిల్లలు. మనకు తెలిసిన రీతిగా
మనం ఎన్నోసార్లు విన్నాం కదా, యేసయ్య ఏం చేసేవారు, ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి అలా ప్రయాణం అయికుంటూ వెళ్తూ వెళ్తూ ఎంతో మందికి సువార్త ప్రకటించేవాళ్ళు, ఎంతో మంది మనుషుల్ని యేసయ్య కలిసేవాడు కదా. ఒకవేళ కళ్ళు లేని వాళ్ళు ఎదురు వస్తే వాళ్ళకి కళ్ళు చూపు వచ్చేలా చేసేవాడు. మళ్ళీ ఏం చేసేవాడు, ఎవరికన్నా ఇఫ్ దే నాట్ ఏబుల్ టు వాక్, ఏం చేసేవాడు యేసయ్య, హీల్ చేసి వాళ్ళకు మంచిగా వాక్ చేసేటట్టు, రన్ చేసేటట్టు వాళ్ళకు హీలింగ్ని ఇచ్చేవారు కదా. అట్లా ఆ విధంగా యేసయ్య ఏం చేసేవారు, చాలా గుంపుల మనుషులతో ఎప్పుడు కూడా యేసయ్య అలా ప్రయాణం చేసుకుంటూ ఒక ఊరి నుంచి ఒక ఊరికి యేసయ్య వెళ్ళేవాడు. ఆ విధంగా పిల్లలు బైబిల్ చెప్తుంది, యేసయ్య 3.5 years భూమి మీద ప్రయాణం చేసి ఎంతో మందికి సువార్తను ప్రకటించారనమాట. అయితే యేసయ్య ఈ విధంగా సువార్త ప్రకటించడం అంటే ఏం చేస్తాడు యేసయ్య? సువార్త ప్రకటించడం అంటే ఏం చెప్తుండొచ్చు, అసలు మనుషులతో అంతగానో మాట్లాడడానికి యేసయ్యకి ఏముంటుండొచ్చు అని మనం అనుకోవచ్చు. అయితే ఏంటి తెలుసా పిల్లలు, న్యూ టెస్టమెంట్ అంతలో కూడా దేర్ ఆర్ సో మెనీ పారబుల్స్ అనమాట. పారబుల్స్ ఆర్ నథింగ్ బట్ షార్ట్ స్టోరీస్ అనమాట. ఓకే, సంథింగ్ దట్ యూ కెన్ రిలేట్ టు అనమాట. సో యేసయ్య ఏం చేసేవాడు, చాలా 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 పారబుల్స్ చెప్పేవాడు అనమాట. అయితే అలాంటి ఎన్నో పారబుల్స్ నుంచి ఇవాళ మనం ఒక పారబుల్ గురించి విందాం. ఓకేనా పిల్లలు? అయితే ఒకరోజు ఏమవుతుందంటే, యేసయ్య ఇట్లనే అందరూ చుట్టుపక్కల ఇలా కూర్చొని ఉన్నప్పుడు, యేసయ్య కూడా అట్లా ఉన్నప్పుడు ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వస్తాడనమాట. వచ్చి ఏమన్నాడంట తెలుసా, యేసయ్య మీరు మా అన్నకి చెప్పండి, ఆస్తిలో నా భాగము నాకు ఇచ్చేసేయాలి అని చెప్పండి అని చెప్తాను అనమాట. చెప్పినప్పుడు యేసయ్య ఏమంటారంటే, నేనెందుకు చెప్తాను, అమ్మాయి జడ్జ్, లేకపోతే నేను ఏమన్నా మీ ఇద్దరి మధ్యలో క్వారల్ సాల్వ్ చేసేట ఆయననా అని అంటాడు అనమాట. అనగానే మనం ఇక్కడ ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే పిల్లలు, యేసయ్య మాట్లాడిన ప్రతి మాట, యేసయ్య చేసిన ప్రతి ఒక్క క్రియ చుట్టూన ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేసిన అనమాట. అండ్ దేర్ ఫోర్ యేసయ్య ఏది మాట్లాడినా ఏది చేసినా ఇట్ వుడ్ హ్యావ్ అ వెరీ డీప్ మీనింగ్ అనమాట. అది మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం అనమాట. అప్పుడు మనుషులందరూ కూడా ఇది చూసి ఏంటి యేసయ్య అలా అంటున్నాడు అంటే ఏంటి అన్నట్టు అందరు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, దట్ ఈస్ వెన్ జీసస్ విల్ స్టార్ట్ అ న్యూ పారబుల్ అనమాట. అప్పుడు వాళ్ళందరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, కొంచెం డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళందరి డౌట్స్ క్లియర్ చేయడానికి, ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడడానికి యేసయ్య ఒక చిన్న పారబుల్ స్టార్ట్ చేశారనమాట. అయితే యేసయ్య ఏమంటాడంట తెలుసా, ఒక గొప్ప వ్యక్తి, దే వాజ్ అ రిచ్ మ్యాన్. అయితే ఆయన భూమి ఎంత ఫర్టైల్ అంటే ఎంతో పంటని ఇచ్చేదన్నమాట. హార్వెస్ట్ టైం వచ్చేసరికి ఆయనకు చాలా పంట, ఇట్లా బస్తల నిండా పంట అంతా ఆయనకి వచ్చేదన్నమాట. అయితే ఆయన పంట అంతా తీసుకెళ్ళి అమ్ముకొని అన్ని చేసినప్పటికీ కూడా నాకు ఇంకా చాలా పంట మిగిలేదన్నమాట. ఆ పంటను అంతటిని కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, స్టోర్ హౌసెస్లో స్టోర్ చేసుకుంటారనమాట. అయితే ఆ విధంగా స్టోర్ హౌసెస్లో పెట్టుకుంటే ఈ రిచ్ మ్యాన్కి ఎంత హార్వెస్ట్ వస్తుందంటే ఆయనకున్న స్టోర్ హౌస్ అంట సరిపోతలేదంట, చిన్నపడిపోతుందంట. అయితే ఆయన ఏమనుకుంటాడంటే, సరే అని రిచ్ మ్యాన్ ఒక రోజు ఏమనుకుంటాడంటే, ఈ చిన్న స్టోర్ హౌస్ అంతటిని కూడా నేను తీసేస్తా, ఐ విల్ బ్రేక్ ఇట్ డౌన్. ఓకే, ఇదంతా కూడా నేను కూలగొట్టేసి ఒక పెద్ద స్టోర్ హౌస్ నేను కట్టుకుంటా, చాలా పెద్దది. ఎందుకంటే నాకు చాలా ధాన్యం ఉంది కాబట్టి ఇదంతా స్టోర్ చేసుకోవడానికి నాకు చాలా పెద్ద స్టోర్ హౌస్ కావాలి కాబట్టి నేను ఇదంతా బ్రేక్ చేసి ఒక పెద్ద స్టోర్ హౌస్ కట్టుకుంటా అని అనుకుంటాడు అనమాట. అనుకుని అట్లా మైండ్ లైన్ అనుకుంటూ ఇంకేమనుకుంటాడంటే, అంత స్టోర్ హౌస్ కట్టేసి నా బియ్యము నా ధాన్యం అంతా కూడా దాని లోపల స్టోర్ చేసుకున్న తర్వాత ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ వెల్త్ నా దగ్గర దట్ ఐ డోంట్ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఎనీ మోర్. ఇంకా నేను పని చేయవలసిన అక్కర్లేదు, నేను లైఫ్ అంతా ఈజీ తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఐ విల్ మెరీ, ఐ విల్ హ్యావ్ ఫన్ అనేసి ఆయన మనసులో అనుకుంటాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంట తెలుసా, యేసయ్య అంటాడంట, ఒకవేళ ఇదంతా పిక్చర్ ఈ మనిషి తన మైండ్లో వేసుకున్న తర్వాత, వాట్ ఇఫ్ God comes to that person that night and says, I want your life today, this moment. అంటే ఈ వ్యక్తి ఈయన సంపాదించుకున్న ధాన్యమే కానీ, ఈయన దగ్గర ఉన్న ధనమే కానీ, ఆయన పెద్ద పెద్ద స్టోర్ హౌసెసే కానీ, ఆయన బియ్యమే కానీ, ఆయన గోధుమలే కానీ ఎవరికి పోతాయి, ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ హిస్ వెల్త్ అని చెప్పేసి అంటాడు అనమాట. అనేసిన తర్వాత మనుషులందరూ ఆలోచిస్తుంటారు, అయ్యా అవును నిజమే కదా, ఎంత ప్లాన్ వేసుకున్నాడు ఆ మనిషి, ఆ గొప్ప అయినా కదా, ఎంత ప్లాన్ వేసుకున్నాడు. బట్ వాట్ హ్యాపెన్స్ 1 సెకండ్లో ఆయన లైఫ్ పోయిన తర్వాత, వాట్ విల్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ హిస్ వెల్త్ అని చెప్పేసి మనుషులందరూ కూడా ఆలోచనలో పడడం స్టార్ట్ చేశారు అనమాట, చుట్టూ వాళ్ళందరూ. అప్పుడు ఏమంటారంటే తెలుసా, this is what will happen when you store too much of possession on earth. అర్థమవుతుందా? అయితే భూమి మీద ఎక్కువ సంపాదన ఎక్కువ చేసుకున్న వాళ్ళందరికీ ఇది జరుగుతుంది. ఏంది, మీ లైఫ్ చాలా చిన్నది, అది ఇట్లా వెళ్ళిపోతుంది. సో వాట్ విల్ యూ డూ విత్ ఆల్ ఆఫ్ దట్ పొజిషన్ దట్ యుర్ స్టోరింగ్ బ్యాక్ అని చెప్పేసి యేసయ్య వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు మనుషులందరూ కూడా ఆలోచించి అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది అనమాట, దట్ హౌ స్మాల్ ఆఫ్ అ లైఫ్ అ హ్యూమన్ బీయింగ్ కెన్ హ్యావ్ అని చెప్పేసి ఆ విషయము వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది అనమాట. అయితే పిల్లలు, దో దిస్ ఇస్ అ వెరీ స్మాల్ పారబుల్ అనమాట. ఎక్కడ ఉంది తెలుసా, ఇది బైబుల్లో లూక్ చాప్టర్ 12
వర్సెస్ 13 నుంచి ఉంటుంది అనమాట. చాలా చిన్న ప్యారబుల్, అండ్ ద టాపిక్ ఆఫ్ ద ప్యారబుల్ ఇస్ ద ప్యారబుల్ ఆఫ్ అ రిచ్ ఫూల్. సో దో ఈజ్ సో రిచ్, ఏమింది, ద బైబుల్ సేస్ ద రిచ్ ఫూల్ అనమాట. సో అదే విధంగా మన లైఫ్లో కూడా పిల్లలు, దేర్ ఆర్ 2 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ ప్యారబుల్. ఓకే, లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ వన్ ఫస్ట్. ఏంటి అంటే అవర్ లైఫ్ ఇస్ వెరీ స్మాల్. ఓకే, సో వీ షుడ్ నాట్ టేక్ ప్రైడ్, ఎందులో కూడా అతిశయపడొద్దు అనమాట. మీ దగ్గర ఉన్న ఇల్లే కానీ, మీ దగ్గర ఉన్న చదువే కానీ, మీ దగ్గర ఉన్న బుక్సే కానీ, మీ దగ్గర ఉన్న వెల్తే కానీ, ఓకే, ద వే యూ డ్రెస్, ద వే యూ స్పీక్, ద వే యూ సింగ్, ఎందులో కూడా మనము అతిశయపడొద్దు అనమాట. అన్నిట్లో కూడా తగ్గించుకొని హంబుల్ గా ఉండి, వీ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీ thing that we have in our life. Lord, thank you for everything that I have, for my family, for my friends, for my akka, for my chelli, for my tammudu అని చెప్పి నిరంతరం కూడా మనం యేసయ్యకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి పిల్లలు. బికాజ్ అవర్ లైఫ్ ఇస్ వెరీ స్మాల్ అనమాట. ఎప్పుడు ఎండ్ అయిపోతుందో మనకు తెలియదు అనమాట. బ్రతికినన్ని రోజులు కూడా మనము మంచిగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ థింగ్. ఓకే, సో ఏంటి, స్టోరింగ్ అప్ వెల్త్. నౌ స్టోరింగ్ అప్ వెల్త్ ఇస్ నాట్ a bad thing. You can have what you need, kada, ఏవేవి అవసరాలో మనకు అవన్నీ కావాలి. You need a house to stay, right? You need a bike to travel, okay? You need books to study, okay? ఉన్నవి సరిపడా ఉంటే చాలు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, అత్యాశ అనమాట. అది కూడా మమ్మీ అది ఇయ్యొద్దు, ఎవరికి ఆ పాత వస్తువులు ఇచ్చేస్తే బెటర్, నేను బయట వాళ్ళకి, నో మమ్మీ అది కూడా నాకు కావాలి, డాడీ అది కూడా నాకు కావాలి, ఆ బుక్స్ నావి, అన్నకి వద్దు, తమ్ముడికి వద్దు అని చెప్పేసి మనం కొన్నిసార్లు అట్లా గ్రీడీగా చేస్తాం కదా. వీ విల్ నాట్ వాంట్ టు గివ్ ద థింగ్స్ దట్ వీ డోంట్ యూజ్ టు others అనమాట. సో దట్ ఈస్ వెరీ రాంగ్ పిల్లలు. దట్ ఈస్ బీయింగ్ గ్రీడీ, దట్ ఈస్ వాంటింగ్ ఆల్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, సో వీ షుడ్ నెవర్ బీ గ్రీడీ కదా. అండ్ నౌ కన్సిడరింగ్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్, కరోనా వచ్చింది, దాని తర్వాత ఎన్ని ఫ్లడ్స్ వచ్చినాయి కదా పిల్లలు, ఎంత వర్షం. మీరు చూసారా న్యూస్లో, పేపర్లో అంతట్లో కూడా ఎంతో వర్షం వచ్చి అన్ని కొట్టుకుపోయినాయి. కొంతమందికి ఇల్లు లేదు, ఫుడ్ లేదు, చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఉంటారు. దే డోంట్ హ్యావ్ ప్లేస్ టు ఈవెన్ సిట్ డౌన్, తెలుసా, అంత కష్టమైన పరిస్థితి కదా. బట్ వీఆర్ ఆల్ సేఫ్ కదా. ఐ హోప్ యూఆర్ ఆల్ safe. All who's watching the video, I hope all of you are safe kada. We should all pray and try our level best to help people who are in need kada. We can give something to eat, we can give something to cover themselves up and sleep in the night kada. We can give something that they can use వాళ్ళ ఇంట్లో వాడుకోవడానికి మన వస్తువులు కూడా మనము ఇవ్వచ్చు అనమాట. So the 2 really important things that I want all of us to learn today is that be good, do good deeds in your life. Learn to say thank you, learn to say sorry, offer your chair to someone elder, correct kada. అలాంటివన్నీ మనం చేస్తున్నాం because life is very small and we have to do everything that will make God ఏంటి happy kada. We have to make everything that will make God happy and smile at us when he looks at us when we do that thing here on earth anamata. Okay, ade vidhanga pillalu, let's quickly learn a very small memory verse from the Bible. Okay, I would want you to turn your Bible with me to Luke 12 and 15. Okay, chala chinna verse, I wrote it down for you. Okay, we will read it together. Okay, watch out, be on your guard against all kinds of greed. What does it say? Watch out, be on your guard against all kinds of greed. Be on your guard ante jagrata padandi, okay, or be careful ani ardham anamata. Okay, so watch out, be on your guard against all kinds of greed ani ekkadundi, Luke chapter 12 and 15. Okay, okasari na venkala cheptara, Luke 12:15. Okay, Luke 12:15. Watch out, be on your guard, be on your guard against all kinds of greed, all kinds of greed. Luke 12 and 15. Okay, now this verse is for primary and beginner pillalu. Okay, juniors, intermediates, seniors, akka vallandaru kuda please open your Bibles and refer to the verse Luke 12 and 15. Okay, దీని తర్వాత కూడా ఇంకొంచెం verse ఉంది. Okay, I want you all to please by heart the entire verse because మీ పెద్ద పిల్లలు కాబట్టి you can read and by heart the entire verse. చిన్న పిల్లలు we can learn this. Okay, you all can learn this and tell it to your mom, tell it to your dad. And another thing is you can record it. Okay, you can sing the song that I taught you, tell the memory verse that I taught you and send your recording to this number. You can note it down pillalu if you don't have it. So it's 767. Okay, I will repeat that, 767-181 5654. You can send the song, you can send the memory verse to this number whenever you finish learning it and recording it. And one little homework that I want to give you all is, let us all learn the Lord's Prayer in English. Okay na? Ekkada telsa Lord's Prayer Bible lo? Bible lo undani telsa meeku? Bible lo undi kada? Okay, the
verse is in Matthew chapter 6 verses 9 to 13. Okay, Matthew 6 verses 9 to 13 is the Lord's prayer, our Father who art in heaven. Adi aa prayer anamata. So I want you all to by heart that every word. Okay, mancha nerchukoni, put your camera, record it and send it to our Sunday school superintendent. Okay, and you all know that whoever is doing the best is going to get some prizes also and Jepeshi. Okay, so I will be looking forward to see your videos having this Lord's prayer, the memory words that we learned today, unka manam nerchukunna aa kotta song kuda. Okay na pillalu, fine. Okay. Let's close our Sunday school quickly with a word of prayer. We will thank God for yet another Sunday in October. Okay, thank God for the new parable that we learned today, for the memory verse, for the new song. Yes, and most importantly for having this virtual Sunday school where we still can connect with each other. Okay, join your hands, close your eyes and let's pray. స్తోత్రం ప్రభా నేనేస్తాను ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి సింగింగ్ టైం అయినా తన స్టోరీ మెమరీ వర్స్ టైంలో మీరే మాకు తోడుగా ఉన్నారు, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నేనేస్తా తండ్రి. మరి సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు తండ్రి. మరి ఈ పాండమిక్ సిచ్యువేషన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం నేను తండ్రి. ఫ్లడ్స్ తండ్రి, మరి ఈ పరిస్థితిని కూడా మీ చేతిలోకి అప్పగిస్తున్నాం తండ్రి. మరి ప్రాణ నష్టం, మరి ఆస్తి నష్టం జరిగిన వాళ్ళందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తాం తండ్రి. దయతోనన్నా కానీ మీరే వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి అనేస్తాండి. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మరి సకాలంలో మీరు వాళ్ళకి సమకూర్చండి. నేను మరొకసారి తను మాకు అయినంత సహాయం మేము వాళ్ళకి చేసే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మరొకసారి ఈ సమయాన్ని మీరే బ్లెస్ చేయండి నాన్న తండ్రి. మళ్ళీ నెక్స్ట్ సండే మేము కలుసుకునే వరకు కూడా తను మీరే మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి నడిపిస్తారని నమ్ముకోవచ్చు. ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేను మాకు దయచేయము, మేము మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణస్తులను క్షమించము, మమ్మల్ని శోధన తేకాకి నుంచి తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నా తండ్రి, ఆమేన్. ఆమేన్. Okay పిల్లలు, so glad to connect with you all virtually once again and I will see you next Sunday. Okay, take care, bye everyone.